ఇద్దరు ఉన్నారు. తీయగలుగుతా వస్తారు. విద్యార్థి వస్తారు. అలా అవునవును సరే 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 సార్ ఇక్కడ చూడు నిలవా కూర్చో కూర్చో. కంటిన్యూగా చేసుకోవాలి. అదే కొంచెం ఫ్లవర్ అవి వచ్చేసారు. కూర్చో కూర్చో. ఒంటి గంటకి ప్రస్తుతము ఆధునిక యుగంలో ఈ వయోవృద్ధులపైన వీక్షంగా చూస్తున్న యొక్క పరిస్థితులను బట్టి 1800 వృద్ధాశ్రమమును 2013 ఆగస్టు 22వ తారీఖున గౌరవనీయులైన శ్రీ జి ఆదినారాయణ గారి చేత ప్రారంభోత్సవం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ ఆధునిక ఈ ప్రపంచంలో వయోవృద్ధుల ఏడలా జరుగుతున్న యొక్క వివక్షతను చూసేసి ఈ వృద్ధాశ్రమం నెలకొల్పబడినది. ముఖ్య ఉద్దేశం ఏమంటే వృద్ధులకు వయస్సు తగ్గిన తర్వాత వారికి కొడుకులు కానీ కోడళ్ళు కానీ సరిగా చూడలేక వాళ్ళని గెంటేయడం వలన వాళ్ళు బజారు పాలవుతున్నారు, సమాజానికి కూడా దూరం అవుతున్నారు. అట్టి వారిని ఆదుకోవడానికి ఈ యొక్క వివిఎస్ వృద్ధాశ్రమం నెలకొల్పబడినది. ఈ యొక్క వివిఎస్ వృద్ధాశ్రమము నాకు నడపడానికి ఒక అసోసియేషన్ ఏర్పడింది. అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి వారి యొక్క నిత్య సేవలు అందిస్తున్నాము. ఎందుకనగా ఈ పరిస్థితులను వాళ్ళ యొక్క విచారిస్తే వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఈవెన్ కొంతవరకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితులను గమనించి ఈ వృద్ధాశ్రమం నెలకొల్పబడినది. ఇది ఉచిత సేవ పైన మేము నడుపుతున్నాం కాబట్టి ఎవరైనా దాతలు తమ యొక్క మంచి మనస్తోటిగా ఈ వృద్ధులకు మేమంటూ ఉన్నాము, మా సహాయం ఉంటుంది, సమాజానికి కూడా మేము కూడా సేవలు అందిస్తున్నాము అనే ఉద్దేశంతో ఎవరైనా ముందుకొచ్చి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుచున్నాము. ఈనాడు ఈరోజు వీటి వరకు ఈ ఉచిత సేవలు అందిస్తున్నాము. అందుకుగాను ఈ ఆశ్రమం నడపడానికి అసోసియేషన్ తరఫున ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినాము. అకౌంట్ నంబరు 6228926369 వివిఎస్ వృద్ధాశ్రమం ఎస్బిహెచ్లో అకౌంటు ఏర్పరిచినాము. దాని ద్వారా ఎవరైనా వస్తు రూపంగా ఇచ్చేసినా వస్తువులు తీసుకుంటాము, లేక డబ్బు రూపంగా ధన రూపం ఇచ్చినా కూడా తీసుకుంటాము. వారికి 100కి 100 రూపాయలు నిస్వార్థంగా సేవ చేస్తున్నాము. ఒక పైసా కూడా వాడడం లేదు. అది ఎవరిచ్చినా కూడా ఈ యొక్క వృద్ధుల సేవ కొరకే ఉపయోగిస్తున్నాము. ఇటువంటి దాతలు ఎవరైనా ఉండగలిగితే చేయగలిగితే వాళ్ళకు ముందుకు రావాల్సినగా మేము కోరుతున్నాము. ఈ యొక్క వివిఎస్ వృద్ధాశ్రమానికి నేను ఎం వాసుదేవుడిని సెక్రటరీగా పనిచేస్తున్నాము. దీనికి ప్రెసిడెంట్ ఉన్నారు, జాయింట్ సెక్రటరీస్ ఉన్నారు, ట్రెజరర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం అకౌంట్ కూడా ఈ ఆడిట్ చేయించాము. ఆడిట్ చేయించి కూడా మేము సబ్మిట్ చేయాలని మేము కోరుతున్నాము. వివిఎస్ వృద్ధాశ్రమం నెలకొల్పి 1 సంవత్సరం అయినది.
దీనికి ఇది 2వ సంవత్సరంగా నడుస్తుంది. ప్రజల పెద్దవాళ్ళు చాలా బాధల్లో కొడుకులు కోడళ్ళు గెంటివేయడంతో వాళ్ళ దీన పరిస్థితిని చూసి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి ఈ వివిఎస్ వృద్ధాశ్రమాన్ని ఏర్పరిచి వాళ్ళకు ₹1 లేకుండా నిస్వార్థ సేవతో వాళ్ళకు వాళ్ళు మా ఓన్ ఫండ్స్తోనూ మరియు ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళ సహాయ సహకారాలు అందించి వారికి ఒక కేర్ టేకర్ని, డాక్టర్ని, ఒక రూమ్ వసతులను ఇవన్నీ ఏర్పరిచి చేస్తున్నాము. బాబా దయతో, షిరిడి సాయిబాబా అనుగ్రహంతో ఇదంతా మేము చేస్తున్నాము. ఎవరైనా అటువంటి వారు మంచి మనసుతో వచ్చి ఆశ్రమాన్ని సందర్శించి వారికి ఏమైనా ఇవ్వాలనుకుంటే అక్కడికి ఆశ్రమానికి వచ్చి ఇచ్చి వారి సహాయ సహకారాలకు మన్నన పొందాలని కోరుకుంటున్నాను. ఇట్లా ప్రెసిడెంట్ శ్రీనివాసులు. చెప్పు ఇప్పుడు. నా బిడ్డ నాకేం కొడుకులు లేరు, ఏం లేరయ్యా. ఒకటే బిడ్డ. ఆ బిడ్డ ఆమెకు 3 కొడుకులు. నన్ను ఏమీ పొందనీయకుండా ఉండరాడ. అసలు అన్నం తినాలన్నా కానీ ఊరుంది, ఊళ్ళో పోయి బతుకుపో అంటుండ్రు అయ్యా. 3 కొడుకులు నా బిడ్డకు. నన్ను అస్సలు కూకొనియరు, నిలబడియరు. వెళ్ళిపో, దేశం ఉంది కదా, పోయి బతుకుపో అంటే ఆయన శ్రీనివాసయ్య ఎదురయ్యి, అయ్యా యాడికమ్మ పోతున్నామంటే ఇట్లా పోతాండి అయ్యా అంటే, అమ్మ మనం ఆశ్రమం పెడతాం రాండి అమ్మా, మాకు ఏమొద్దు తల్లి, మీరు వచ్చి ఉండండి అమ్మా అని చెప్తే మేము వచ్చినామయ్యా. ఒక బొట్టు కూడా మేము ఆయనకు ఇవ్వలేదయ్యా. మమ్మ ఈ సంవత్సరం నుంచి బాగానే సాకిందయ్యా. సీనయ్య బాగా చూసుకుంటారు నాయన. ఇంట్లో కాడికి మాకు కోడిన అన్నం, మజ్జిగ, పెరుగు, పాలు, 2 పూటల కాఫీ, ఉప్మా, పొంగనాలు, దోశలు అవన్నీ మాకు బాగానే చూస్తున్నాడు అయ్యా. మా అనుభావుడు ఆయనకు బాగా రావాలి నాయన. మాది నందికొట్కూరు. నా పేరు లక్ష్మమ్మ. నాకు 4 కొడుకులు నాయన. 4 కొడుకులు అయితే అన్నం పెట్టక కొట్టి ఎల్లగొట్టింటే శ్రీనివాసులు సార్ దగ్గర వచ్చి నాయన. నా పేరు బాపని కొడుకురు. నా పేరు శివమ్మ. 4 కొడుకులు ఎల్లగొట్టింటే వచ్చి ఆ తండ్రి సాకుతున్నాడు. 3 పూట్ల నాకు అన్నము, పాలు, పెరుగు, కాఫీ కన్న తండ్రి పెట్టలే, చేసుకునే మొగుడు పెట్టలే. అంత బాగా చూస్తున్నారు నాయన. మాకు సంతోషంగా చూస్తున్నారు. మా కాడ 5 పైసలు తీసుకోలేదు, తాంతం పెడుతున్నాను ఆయన. ఉత్త చేతులు పేమీన బట్టతో వచ్చినాం. బట్టలు కూడా ఇస్తున్నారు, రగ్గులు ఇస్తున్నారు, మంచాలు, దుదిపరపులు, ఫ్యాన్లు అన్నీ పెడుతున్నారు నాయన. మాకు బన్నులు, కాఫీలు, పొద్దున టిఫను, అన్నము అంతా బాగా చూసుకుంటున్నారు నాయన. కొడుకులు ఎవరు పట్టించుకోలే, ఇంతవరకు కూడా కొడుకులు రాలే. ఆయనకి చెయ్యో కాలు నోరు పడిపోయింది. కూడలు మంచిది కాదు. అన్నం పెట్టక శ్రీనివాసుడు ఆశ్రమం పెట్టినాడని పోదురమ్మ ఆశ్రమం కాడికి అని పిలిస్తే వచ్చి ఆశ్రమంలో చేరినైనా ఏది తక్కువ లేదు, కొదవలేదు. పొద్దున టిఫను, మధ్యాహ్నం అన్నం, పెరుగు, చారు, డాక్టర్లు